నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో ఊరూర గ్రామ సభలు విజయవంతంపై జనసేన సమావేశం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అండ్ బి గెస్ట్ హౌస్ నందు సోమవారం గుత్తి మండల పట్టణ అధ్యక్షులు పోతురాజుల చిన్న వెంకటేష్లు పాటిల్, సురేష్, బోయగడ్డ బ్రహ్మయ్య అధ్యక్షతన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సభలు విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గ జనసేన బాధ్యుడు వాసగిరి మణికంఠ హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రం మొత్తం మీద 13,326 నిర్వహించిన గ్రామ సభలు ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసిందని అన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా గ్రామ సభలో పాల్గొనడం హర్షణీయమని కొనియాడారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ స్థానిక గ్రామాల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకుని గ్రామ స్థాయిలో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని ఆయన అన్నారు. పంచాయతీ సర్పంచుల అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభల్లో 4,500 కోట్ల రూపాయల విలువైన ఉపాధి హామీ పనులను ప్రజలకే తీర్మానించారు. గత వైసీపీ పాలనలో గ్రామ సభలు క్షేత్రస్థాయిలో జరగలేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలే ముందుకు వచ్చి అధికారులతో మాట్లాడే అవకాశం కల్పించడమే గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. కుల, మత, వర్గ, పార్టీ భేదాలు లేకుండా అన్ని సామాజిక వర్గాల వారు గ్రామ సభల్లో పాల్గొని జయప్రదం చేశారని అన్నారు. గత వైసీపీ పరిపాలనలో గ్రామ సభలు కేవలం కాగితాలకు, రికార్డులకు మాత్రమే పరిమితం అయ్యాయని, గ్రామ సభలు నిర్వహించినట్లు కాగితాలపై రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే సెప్టెంబర్ 2వ తేదీన జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దినోత్సవం సందర్భంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిన్న వెంకటేష్లు, పట్టణ అధ్యక్షులు పాటిల్, సురేష్, టౌన్ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, టౌన్ జనరల్ సెక్రటరీ వెంకటపతి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి మిద్దె ఓబులేసు, మండల జనరల్ సెక్రటరీ గోరంట్ల నాగయ్య, జనసేన నాయకులు మురళీ నాయక్, రంగా, ధనుంజయ, ఊబిచెర్ల హసేన్, సుధాకర్, గద్దల కార్తిక్, హరి, శేక్షావలి, సాహిద్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మీడియా సమావేశానికి హాజరైనటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మొన్న జరిగిన గ్రామ సభల్లో జనసేన పార్టీ గ్రామాల్లో బలపడడానికి, అలాగే గ్రామ సభలు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ రైతులతోనే, ఆ పెద్ద మనుషులతోనే గ్రామానికి అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడగలము అనే కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రేపటి వారం 2వ తారీఖున, సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని గుత్తి పట్టణం మన ఊబిచెర్ల గ్రామంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర ఒక కార్యక్రమాన్ని జనసేన పార్టీ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చడానికి మా వంతు కృషి మా నియోజకవర్గ సమన్వయకర్త మణికంఠ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా శాయశక్తుల కృషి చేస్తాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మన మండల కన్వీనర్ శ్రీ చిన్న వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముఖ్య ఉద్దేశం, జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు అసలు ప్రపంచంలోనే కని విని రీతిలో గ్రామ సభలు ఒకటే రోజు జరపడం అనేది 13,326 పంచాయతీలు ఒకే రోజు మీకు ఏమేమి అంశాలు కావాలా, ఏం కావాలనేది సర్పంచులు, అక్కడ ఉన్న అధికారులు కలిపి ఊరి పెద్దలతో మాట్లాడించి మనం ఏమి వసతులు కల్పించుకోవాలా, ఏం చేయాలా, ఈ బడ్జెట్ వస్తే ఎంత మనం కేటాయించి చేయలే పనులు అనే దాని మీద చర్చ జరిగినాయి. మరియు ఉపాధి హామీ పథకం కూడా రైతులకు అనుసంధానం చేసినారు. దాని నుండి కూడా వాళ్ళు
ఇది చేసినారు. మరి తర్వాత రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తారీఖు అది కూడా మేము విజయవంతం చేస్తాను కోరుతున్నాం. థ్యాంక్ యూ. మండల పట్టణ కార్యదర్శి బోయగడ బ్రహ్మయ్య గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమనగా అన్నయ్య ఉప ముఖ్యమంత్రి అయినటువంటి రోజున ఈ పొద్దు ఫస్ట్గా చేశారు ఒక కార్యక్రమము. అది మన గ్రామాల్లో చేసిన విధంగా సక్సెస్ అయినందువలన ఈరోజు పెట్టాలి. అందులో ఆయన జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఘనంగా చేయాలని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ఒక కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే మా గుంటకల్ నియోజకవర్గం తరఫున మేము చాలాగా ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో సక్సెస్ చేసి చూపిస్తామని కోరుతున్నాం. జై జనసేన. నాయకులు చిరంజీవిత నాయకులు అశ్వనాగప్ప గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సింది. మరి పవన్ కళ్యాణ్ సారు బర్త్డే కార్యక్రమాన్ని మరి ఈసారి ఉప ముఖ్యమంత్రి అయిన మొదటిసారి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాగా చేయాలా అనే కార్యక్రమం మీద అందరూ ఉన్నారు. కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఒకటేసారి రాష్ట్రం మొత్తం మంత్రివర్గం మొత్తం అంతా మరి ఒకటేసారి పంచాయతీలన్నీ ఒకటేసారి కూడా చేయడం కూడా సంతోషకరము. ఇప్పుడు ప్రజలు కూడా అందరూ వాళ్ళ బాధలు సాధన చెప్పుకోవడానికి ఒక వేదిక ఏర్పడింది. ఇంతవరకు పంచాయతీ అనే దానికి ఒక మూలకం లేకుండా పోయింది. సర్పంచులు కూడా ప్రాణం లేకుండా ఒక జీవసేవలాగా మారిపోయినారు. ఇప్పుడు సర్పంచులకు కూడా పెద్ద ఒక పీఠం వేయడం పవన్ కళ్యాణ్ సంతోషకరంగా ప్రతి సర్పంచ్ కూడా గ్రామాలు కూడా పోయింటే కూడా సర్పంచ్ కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కానీ రానున్న రోజుల్లో ప్రతి ప్రజలకు కూడా అందుబాటులో కార్యక్రమాలన్నీ ఏమైతే వాళ్ళకు రావాలో ప్రజా పథకాలన్నీ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందేటట్లు మరి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి మా చిరంజీవి సేవ తరఫున కూడా ప్రతి గ్రామంలో మా గుత్తి మండలంలో మా నియోజకవర్గంలో ప్రతి సాట కూడా పేలూరు లేకుండా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మేమందరం చేతోడు బాధోడుగా అందరూ కలిసి కట్టుగా మన మణికంఠన్న అడుగుదాడల్లో పనిచేస్తామని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జై చిరంజీవి. జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ వాసగిరి మణికంఠ గారు మాట్లాడగలుగుతారని కోరుచు. గౌరవ పాత్రికేయ మిత్రులకు గుంతకల్ నియోజకవర్గం ముఖ్యంగా గుత్తి పట్టణ మండల జనసేన శ్రేణులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేయడానికి కారణం భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే రోజు 13,326 గ్రామ సభల్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. గతంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలోనే మేము చెప్పాం, మేము పరిపాలన చేపట్టంగానే గ్రామాభివృద్ధికి పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉంటాము అని చెప్పి అందులో భాగంగానే గత పాలనలో వాళ్ళ వైఫల్యం నిజంగా ఆర్థిక సంఘం నిధులన్నింటినీ పక్కదారి పట్టించి సర్పంచుల్ని ఉత్సాహ విగ్రహాలుగా చేసేటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ముఖ్యంగా ఈరోజు మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గ్రామ పంచాయతీలకి ఒకటే రోజే 4,500 కోట్ల నిధులని విడుదల చేస్తూ ఉపాధి హామీ పనులకు సంబంధించి 87 రకాల పనులను ఆ గ్రామ సభల్లోనే ప్రజలే అభిష్టం మేరకే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ పని జరగాలన్నటువంటి అంకిత భావంతో ఈరోజు ఆ సభలను ఏర్పాటు చేశాం. ఊరు వాడ అద్వితీయంగా దిగ్విజయంగా జరిగింది. నిజంగా గత ప్రభుత్వంలో సుమారు కంటే 40,156 కోట్ల ఉపాధి పనులకు సంబంధించి వర్కులు జరిగాయి అని గత ప్రభుత్వం చెబుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే
15-16 వేల కోట్ల వర్కులు కూడా కనపడటం లేదు. అంటే 26,000 కోట్లు ఏమయ్యాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడంగానే మేము రాగానే పంచాయతీలకి ప్రధానంగా 998 కోట్ల నిధులను ఏర్పాటు చేసి రిలీజ్ చేశాం. ముఖ్యంగా జాతీయ పండుగని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి జాతీయవాదం కలిగినటువంటి నాయకుడు శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి, మైనర్ పంచాయతీకి గతంలో 100 రూపాయలు, మేజర్ పంచాయతీకి 250 రూపాయలు ఉన్నటువంటి నిధులని ఒకేసారి అద్భుతంగా జాతీయ పండుగ జరగాల, ప్రతి ఒక్కరికి జాతీయ భావం కలగాలన్నటువంటి ఉద్దేశంతో మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు కేటాయించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. దీంతో పాటు త్వరలో కూడా ఇంకా ఒక 1,100 కోట్ల నిధుల్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా నిజంగా చారిత్రాత్మకమైనటువంటి విషయం ఏంటంటే ఉపాధి హామీ పనులు మొత్తం రైతులకు అనుసంధానం చేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అద్భుతమైనటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి పోరాట పటిమతో రాబోయే రోజుల్లో పంచాయతీల్ని గ్రామాభివృద్ధితో సర్వతోముఖాభివృద్ధిగా చేయడానికి ఈ ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. మౌలిక వసతులు అయితేనేమి, నీటి విషయం అయితేనేమి, దాంతోపాటు డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, కరెంటు సంబంధించిన విషయాలు అయితేనేమి, ముఖ్యంగా జల్ జీవన్ పథకానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ తేల్చడానికి పల్స్ సర్వే కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటికే సుమారు అంటే ఒక 20 లక్షల నమూనాల్ని సేకరించాం. దీని తర్వాత ఆ మొత్తం సర్వే అంతా అయిన తర్వాత ఖచ్చితంగా అంటే ఏ రకంగా ఈ జల్ జీవన్ స్కీమ్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆలోచిస్తూ ప్రతి ఇంటికి అతి త్వరలో మంచినీటి పథకం అందేలాగా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఇంత గొప్ప నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో అంకిత భావంతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నాడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో సెప్టెంబర్ 2వ తారీఖు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తలపెట్టాం. అదే క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర. అంటే మా నాయకుడు ఫారెస్ట్ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి కూడా ఖచ్చితంగా అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రతి చోట కొన్ని వేల మొక్కలు నాటాలని చెప్పి ముఖ్యంగా మన నియోజకవర్గంలో కంకర కట్టుకున్నాం. వేప చెట్టు, ఉసిరి చెట్టు, ఇలా పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాను. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి, ఎట్లా వానాకాలం కాబట్టి ఈ కార్యక్రమం అద్భుతంగా ముందుకు పోవడానికి మీరందరూ సహకరించాలని చెప్పి సవినీయంగా కోరుకుంటున్నాను. దాంతోపాటు ప్రతి చోట ఈసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని ఏదో సేవా కార్యక్రమాలే కాకోకుండా దాంతోపాటు ఈ చెట్లు నాటుకుంటూ ముఖ్యంగా గతంలో మా పార్టీకి సేవ చేస్తూ అమరులైనటువంటి నాయకులకి, కార్యకర్తలకు కూడా ఆర్థిక సాయము చేతి అందించే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. దాంతోపాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రతి ఒక్క కార్యక్రమానికి మీడియా మిత్రులకు అద్భుతమైన సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అంటే ఎన్డీఏ కూడా మీ ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తుందని తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించినట్టు మన జనసేన శ్రేణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, థ్యాంక్ యూ.